అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గిన్నిస్ రికార్డు ప్రయత్నానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా మారింది. 2000 మందికి పైగా మహారాష్ట్ర సంప్రదాయ నృత్యం లావణి నృత్యాన్ని ప్రదర్శించారు. రికార్డు కోసం నృత్యాన్ని చిత్రీకరించిన పరిశీలకులు గిన్నిస్ బుక్ సంస్థకు పంపనున్నారు. మరాఠా చరిత్రలో ఎంతో పేరొందిన సంప్రదాయ నృత్యం లావణి నృత్యం. కొన్ని నెలల క్రితం బాలీవుడ్లో విడుదలైన బాజీరావ్ మస్తానీ చిత్రంతో ఆ నృత్యం ఇతర రాష్ట్రాలకు విస్తరించింది. ఆ చిత్రంలో లావణి నృత్యంతో సాగే పాటలకు ఎంతో ఆదరణ లభించింది. ఇప్పటికే మహారాష్ట్రలో 500 మందికి పైగా నృత్యకారులు ఒకేసారి లావణి నృత్యం చేసి గిన్నీస్ బుక్లో చోటు సంపాదించారు. కానీ అంతకు 5 రెట్ల మంది విద్యార్థులు ఒకేసారి లావణి నృత్యం చేసి ఆ రికార్డును బద్దలు కొట్టారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం ఆ రికార్డుకు వేదికయింది. సుమారు 2500 మంది విద్యార్థులు బాజీరావ్ మస్తానీ చిత్రంలోని 2 పాటలకు లావణి నృత్యం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని నీలిమా డాన్స్ అకాడమీ, తనుష్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, రాచకొండ సిపి మహేష్ భగవత్, ఎన్వైకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు పేరాల శేఖర్జీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నృత్యాన్ని పరిశీలించేందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు తరపున జయంత్ రెడ్డి పరిశీలకుడుగా వచ్చారు. ప్రపంచ రికార్డు కోసం నృత్యాన్ని చిత్రీకరించి గిన్నిస్ బుక్ సంస్థకు పంపనున్నారు. మరో 4-5 రోజుల్లో అధికారికంగా గిన్నిస్ రికార్డును ప్రకటించే అవకాశం ఉంది. జానపద కళలు, సాంస్కృతిక సాంప్రదాయాలకు పుట్టినిల్లైన భారతదేశంలో ఇలాంటి ప్రయత్నాలు చోటు చేసుకోవడం సంతోషకరమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఈ యొక్క నృత్యాన్ని నిర్వహించడం చాలా అద్భుతంగా ఉంది. నేను తప్పకుండా ఈ జానపద కళలు భారతీయ సంస్కృతికి ఇవి మనకు పట్టుకొమ్మలు. అందుకనే మనందరం కూడా ప్రపంచ సంస్కృతిలో ఈ భారత్కు ప్రత్యేక స్థానం కల్పించేటువంటి ఈ యొక్క జానపద కళలు మనం చాలా తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్దగా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. మహారాష్ట్రలో ఎవరు ఏం సాధించలేదు, అదే ఇక్కడ మీరు సాధించారు ఈరోజు. అదే గొప్ప విషయం. ఈ లావణి డాన్స్ అంతే ఈ రోజు కాదు, దానికి 200 సంవత్సరాల హిస్టరీ ఉంది. డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ రిలీజన్ ఉన్నప్పుడు కూడా మన అందరం ఒకటి. మన కంట్రీ అంతే యూనిటీ ఇన్ డైవర్సిటీ. కార్యక్రమంలో నీటి పొదుపుపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ నీటిని జాగ్రత్తగా వాడుకొని జల వనరులను సంరక్షిస్తామని ప్రతినబూనారు.